ఫ్రెండ్స్, ఈరోజు మన సెన్సెక్స్ ఎక్స్పైర్ ఈరోజు చూసినట్లయితే మార్కెట్ అనేది ఇది క్లోజింగ్ ఇది ఈ విధంగా మనకు డ్రాప్ కూడా జరిగింది. ఇది మన 11 గంటల దాకా 11 గంటల నుంచి ఈ విధంగా మూమెంటం తీసుకొని ఎప్పుడైతే మనకు ఇది 63 రూపాయలకి వెళ్ళిందో ఆ తర్వాత మళ్ళీ రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ఇది సేమ్ అదే మనకు 30 రూపాయల నుండి ఓకేనా, కిందది 30 రూపాయల నుండి ఇది మనకు 60 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది 30 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది ఏకంగా ఎక్కడికి వెళ్ళింది 244 దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఎప్పుడైతే మార్కెట్ అనేది మళ్ళీ ఇక్కడ నుండి మనకు ఇక్కడ 44 రూపీస్ సపోర్ట్ తీసుకుందో మళ్ళీ మూమెంటం తీసుకునేది మళ్ళీ ఇది 242 దాకా వెళ్ళి ఆ తర్వాత మనకు 8 రూపీస్లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఇది ఈరోజు మార్కెట్ జరిగింది. మనం మెయిన్ మార్కెట్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు సెన్సెక్స్ అనేది మనకు ప్రివ్యూ క్లోజ్ 755 అయితే ఓపెన్ మాత్రం మనకు 76515లో ఓపెన్ కూడా జరిగింది. డౌన్లో ఏర్పడింది. హై చూసుకున్నట్లయితే 76726 దాకా వెళ్ళడం జరిగింది. లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఈ 76151 దాకా రావడం జరిగింది. ఓకేనా, అదేవిధంగా మనం దీన్ని బట్టి మనం నిఫ్టీలో యాడ్ చేసుకున్న పీసీ ఇక్కడ ఇవి ఈ 24,200 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఇది మార్కెట్ ఈ విధంగా ఏర్పడి ఈ విధంగా హైకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ మనకు డౌన్ అవ్వడం జరిగింది. నిన్న క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్ నుంచి వెళ్ళి మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఆ తర్వాత మళ్ళీ మూమెంటం తీసుకున్న తర్వాత ఇది మనం ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే మనకు ఈనాడు క్లోజింగ్ అయినా ఈ 15 క్యాండిల్కి మనకు రెస్పెక్ట్ చేస్తుందని ఇది మనకు రెస్పెక్ట్ చేసింది. ఇక్కడ మళ్ళీ డౌన్ అయిన తర్వాత ఆ తర్వాత 283 రూపాయల నుండి తర్వాత హైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. డౌన్ అయిన తర్వాత మళ్ళీ ఇది నిఫ్టీ మనకు 915 క్యాండిల్ ఉంది కదా, ఇక్కడ మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని 335 నుండి మళ్ళీ మూమెంటం తీసుకొని ఇది ఇక్కడికి వెళ్ళడం జరిగింది. అది మనం ఒకసారి మన సీని గమనిస్తే ఇది మనకు నిన్న క్లోజింగ్ ఇది ఒక 915 క్యాండిల్ ఈ విధంగా యూ షేప్ రావడం జరిగింది. ఆ తర్వాత మూమెంటం తీసుకొని ఓకే దీని బాడీ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకుని ఈ విధంగా హైకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది మీద ఉన్న ఈ 15 క్యాండిల్ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది ఇక్కడ మనకు సపోర్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, తీసుకున్న తర్వాత పైన ఉన్న ఇక్కడ మనకు రిజెక్ట్ కావడం జరిగింది. మనకు ఎప్పుడైతే ఈ విధంగా యూ షేప్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ అయిందో మళ్ళీ మూమెంటం తీసుకున్న కూడా మళ్ళీ మనకి ఇది పైన ఉన్న ఇక్కడ మనకు రిజెక్ట్ రావడం జరుగుతుంది. రిజెక్ట్ అయిన తర్వాత ఎప్పుడైతే ఇది మనకు మెయిన్ సపోర్ట్ ఇది ఎప్పుడైతే ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అయిందో ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్ కావడం జరిగింది. చివరిలో ఇక్కడ మనకు యూ షేప్ రావడం జరిగింది. ఓకే, మళ్ళీ ఇది 260 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 323లో క్లోజ్ అయిపోయింది. అదేవిధంగా ఒకసారి మనం ఈ సెన్సెక్స్ చార్ట్ కూడా చూద్దాం. ఇదే చార్ట్ మనకి ఇది ఈ విధంగా మూమెంట్ తీసుకొని దీని హై దాకా వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది బాడీ నుంచి మళ్ళీ మనకు సపోర్ట్ తీసుకొని ఇంతవరకు వెళ్ళి తర్వాత మార్కెట్ ఇక్కడ ఆగలేదు. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇక్కడ మనకు యూ షేప్లో మారింది. ఓకే, ఇది మనకు మార్కెట్లో జరిగింది. మనం యాడ్ చేసుకున్న పీఈలు ఒకసారి గమనిద్దాం. ఓకే, ఇంకా మనం దీంట్లో ఒక 2 నిఫ్టీకి సంబంధించిన పీఈలు కూడా గమనిద్దాం. ఈ 23,700 పీ ఇది చూసుకున్నది ఇది క్లోజింగ్ ఇది ఇక్కడ ఒక యూ షేప్ రాలేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ మనకు మూమెంటం తీసుకుంది 41 రూపీస్ నుంచి మూమెంటం తీసుకునేది 91 రూపీస్ దాకా వెళ్ళింది. మళ్ళీ డౌన్ అయినా కూడా మళ్ళీ ఇది ఈ 15 క్యాండిల్ నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ హైకి వెళ్ళింది. ఓకే, ఈ మనం ఈ సెన్సెక్స్లో యాడ్ చేసుకున్న పీఈలు ఓకే, ఇక్కడ మనం ఈ 76,500 పీ అనేది యాడ్ చేయడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది నిన్న క్లోజింగ్ ఇది ఓకే, ఈ విధంగా హైకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ మనకు డౌన్ అవ్వడం జరిగింది. ఇది 56 రూపాయల నుండి మూమెంటం తీసుకుని మనకు 102 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇది సేమ్ 60 రూపాయలు మళ్ళీ మూమెంటం తీసుకుంది. ఇక్కడ గమనించినట్లయితే ఇది మనకు
ఇక్కడ ఒక మొదటి యూ షేప్ లాగా మారింది. ఓకే, మొదటి యూ షేప్ లాగా మారింది. మళ్ళీ ఇది 61 రూపాయల నుంచి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 332 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయ్యి ఓకే మళ్ళీ 96 రూపాయల నుండి 97 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది మనకు 341కి వెళ్ళి తర్వాత 108 రూపాయలు క్లోజ్ అయింది. ఈ 26,400 ఇది నేను క్లోజింగ్ ఇది ఈ విధంగా హైకి వెళ్ళింది. ఇది మనకు మొదటి యూ షేప్ ఇది 35 రూపాయల నుండి 67 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు డౌన్ అయింది. మళ్ళీ 35 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 243 రూపాయలకి వెళ్ళి ఆ తర్వాత డౌన్ అయ్యి 43 రూపాయల నుండి మళ్ళీ ఇది 242 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఈ 76,300 ఇది మనకు 20 రూపాయల నుండి 42 రూపాయలకి వెళ్ళింది. తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ చూసినట్లయితే మనకు పెద్ద ఫరకేం రాలేదు ఇక్కడ మనకు, అర్థమవుతుందా. ఇది మళ్ళీ 24 రూపాయల మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 162 రూపాయల దాకా 166 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది బ్రేక్ అయ్యి మళ్ళీ 17 రూపాయల నుండి మళ్ళీ ఇది 150 రూపాయలకి వెళ్ళడం జరిగింది. ఇది మనం ఈ 76,200 ఇది నేను క్లోజింగ్. ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే 17 రూపాయల నుండి 20 రూపాయలకి వెళ్ళింది. మళ్ళీ ఇది 14 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 107 రూపాయలకి వెళ్ళి మళ్ళీ మనకు డౌన్ అయింది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ ఇది 8 రూపాయల నుండి మూమెంటం తీసుకొని మళ్ళీ ఇది 73 రూపాయలకి వెళ్ళి 0లో క్లోజ్ అయింది. ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది సిఈలో చూసినట్లయితే ఎప్పుడైతే మనకు ఈ 76,600 సిఈ ఇది నేను క్లోజింగ్ ఇది మనకు ఇక్కడ సపోర్ట్ చేసుకుంది. ఇది మనకు 80 రూపాయల నుండి మూమెంటం తీసుకొని ఇది మనకు ఎక్కడికి వెళ్ళింది. ఇది మనకు దీని హై దాకా రావడం జరిగింది. 204 రూపాయల దాకా రావడం జరిగింది. ఎన్ని గంటలకి ఇది 9:45. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు మార్కెట్ అనేది 85 రూపాయలని ఇక్కడ మనకు 92 రూపాయలని ఇక్కడ మనకు బ్రేక్ చేసింది. బ్రేక్ అయిన తర్వాత ఎప్పుడైనా మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో మీదున్న ఇది మనకు రెసిస్టెన్స్గా మారుతుందని ఇదే మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మనకు డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ఎప్పుడైతే ఇది మనకు 75 రూపాయలు బ్రేక్ చేసిందో ఇది మొత్తం మనకు 0గా మారిపోయింది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 76,500 సి ఇది నేను క్లోజింగ్ ఇది 107 రూపాయల నుండి ఇది 260 రూపాయలు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇది ఇక్కడ మనకు మెయిన్ సపోర్ట్ తీసుకుంది 120 నుంచి. ఓకేనా, 120 నుంచి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ఇది ఎక్కడికి వెళ్ళింది. ఇది 184 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు రిజెక్ట్ వచ్చింది. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిపోయిందో ఆ తర్వాత మళ్ళీ ఇది ఈ విధంగా డౌన్గా వచ్చి ఇక్కడ 0లాగా మారింది. ఓకే, అదేవిధంగా ఈ 76,400 ఇది 172 రూపాయల నుండి ఎక్కడికి వెళ్ళింది 333 దాకా వెళ్ళింది. తర్వాత మళ్ళీ డౌన్ అయింది. ఇది మనకు సపోర్ట్ రాలేదు. దీని మీద సపోర్ట్ తీసుకుంది. మళ్ళీ 183 రూపాయల నుండి ఇక్కడ ఇది మనకు రిజెక్ట్ కావడం జరిగింది. తర్వాత ఇది మనకు బ్రేక్ అయిపోయింది. ఇక్కడ బ్రేక్ అయిన తర్వాత ఇది మనకు 0 కావడం జరిగింది. అదేవిధంగా ఈ 76,200 ఇది చూసుకున్నట్లయితే ఇది మనకు 308 రూపాయల నుండి ఇది 530 రూపాయలకి వెళ్ళింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ చూసినట్లయితే ఇది కూడా ఇక్కడ మనం మూమెంటం తీసుకుంది. ఎందుకంటే హైగా ప్రీమియమ్స్ ఉంటాయి కాబట్టి మీ సపోర్ట్ తీసుకుంది. ఇది చూసుకున్నట్లయితే సేమ్ ఇదే రిజెక్ట్గా మారింది. ఇక్కడ కూడా ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో ఇది మనకు ఈ విధంగా డౌన్ఫాల్ అవ్వడం జరిగింది. మళ్ళీ చివరిలో ఇది 47 రూపాయల నుంచి వెళ్ళి 193 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది మనకు ఈరోజు మనకు ఇది జరిగింది. కానీ మనం ముఖ్యంగా సెన్సెక్స్లో గుర్తుంచుకోవాల్సింది మనకు ఎప్పుడైతే ఈ మొదటి ఏర్పడిన ఈ సపోర్ట్ అనేది బ్రేక్ అవుతుందో మళ్ళీ ఇది కిందికి వచ్చే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఇది సపోర్ట్ దగ్గరికి వచ్చినప్పటికీ మళ్ళీ మూమెంటం తీసుకునే అవకాశాలు ఉంటాయి చెప్పి మనం గుర్తుంచుకోవాలి. ఇది 63 రూపాయల నుండి మళ్ళీ ఇది
328 రూపాయల దాకా వెళ్ళడం జరిగింది. ఇది ఈరోజు జరిగిన సెన్సెక్స్.